ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ఎంత ప్రముఖమైన వ్యక్తి అయినా గాని, ఎంత స్థాయిలో ఉన్నా గాని, ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా అయితే కామెంట్ చేసేస్తున్నారు. సో, ఇదంతా కూడా వాళ్ళు బయటకొచ్చి మొఖం చూపించుకునే పరిస్థితి లేదు మాట. వాళ్ళు సిగ్గుతో చచ్చిపోతున్నారు. వీళ్ళు చేసే కామెంట్స్ వల్ల. రీసెంట్‌లీగా సుప్రీం కోర్ట్ ఒక తీర్పిచ్చింది. ఏమని? భారతదేశంలో కుక్కల బెడత ఎక్కువైపోయింది. ఈ కుక్కల బెడత ఎక్కువైపోవడం వల్ల ఎక్కడైతే కుక్కలు ఎక్కువగా ఉంటాయో అయన్నీ కూడా ఏరి పారేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. దాని మీద భారతదేశంలో వ్యతిరేకత రావడం వల్ల ఆ తీర్పుని మళ్ళీ ఉపసంహరించుకుందన్నమాట. వెనక్కి తీసుకుంది. సో, రీసెంట్‌లీగా కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేకి ఒక మహిళ కంప్లెయింట్ చేసింది. ఏమని? కుక్కల బెడద ఎక్కువైపోయింది. మా పిల్లల్ని కోల్పోతున్నాం మేము. రేబీస్ వ్యాధి వచ్చేస్తుందని చెప్పేసి ఒక మహిళ అయితే ఎమ్మెల్యేకి విన్నపించుకుంది. సో, ఆ మహిళ చెప్పిన వెంటనే ఈ ఎమ్మెల్యే వెంటనే యాక్షన్‌లో దిగిపోయాడు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుక్కలన్నిటిని కూడా ఏరిపారించేసాడు. మొత్తం కాల్చి చంపించేసాడన్నమాట. సో, దీనిపైన పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు భార్య ఉన్నారు రేణుకా దేశాయ్. రేణుకా దేశాయ్ గారైతే దీని మీద స్పందించారు. ఒక ప్రెస్ మీట్ ఎట్టయితే స్పందించారు. ప్రెస్ మీట్ ఎట్టి స్పందించినప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు దీని గురించి అక్కడ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది వ్యతిరేకంగా ఆవిడని ఇది క్వెషన్‌లు అడిగారు. కొంతమంది పాజిటివ్‌గా క్వెషన్‌లు అడిగారు. ఆవిడ కూడా చాలా సీరియస్‌గా అయితే దీని మీద మాట్లాడారు కూడా. చాలా మాటలు మాట్లాడారు. ఎందుకంటే ఒక 100 కుక్కల్లో ఒక 5 కుక్కలు ఈ విధంగా అగ్రెసివ్‌గా ఉండి కరిస్తే మిగతా 95 కుక్కల్ని చంపడం కరెక్ట్ కాదు కదా! అదే విధంగా మగవాళ్ళలో కొంతమంది మహిళలను రేప్ చేస్తా ఉంటారు. అలా అని చెప్పేసి మగవాళ్ళందరూ కూడా చంపేయలేము కదా! మగవాళ్ళందరికి కూడా శిక్ష వేయలేము కదా! అని చెప్పేసి ఆవిడ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పింది. ఇదంతా కరెక్టే. ఆవిడ అన్న మాటలు ఎక్కడ కూడా మనం వ్యతిరేకించలేం. రేణు దేశాయ్ అన్న మాటలన్నీ కరెక్టే. సో, దీనికి సంబంధించిన వివాదం ఎక్కడ క్రియేట్ అయిందంటే, రేణు దేశాయ్ గారిని ఒక విలేకరు ప్రశ్నలు అడిగారు. ఏ విధంగా? మీరు కుక్కల్ని ప్రేమిస్తున్నారు కదా! అదే విధంగా జంతువులన్నిటిని ప్రేమించాలి కదా! ఒక కుక్కల్ని ప్రేమించడం ఏంటి? ఆవులు గాని, గొర్రెలు గాని, మేకలు గాని, గేదెలు గాని అన్నిట్లో కూడా జబ్బులొచ్చేసి పడిపోతా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సరిగ్గా చూసుకున్న వాళ్ళు లేరు. కొన్ని ఆవులైతే అలాగే తిరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద. అన్నీ కూడా తీసుకెళ్ళి మీరు కూడా దానికి సంరక్షణగా చేయాలి కదా! ఓన్లీ కుక్కల మీద ఎందుకు మీరు ప్రేమ చూపిస్తున్నారని చెప్పి ఆయన రివర్స్ కౌంటర్ ఏసారు. రివర్స్ కౌంటర్ ఏసినప్పుడు ఆవిడేమంది? నేను ఇప్పటిదాకా చెప్పింది మీరేం విన్నారు? నేను చెప్పిందంతా అదే కదా! నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది అదే. నేను జంతు ప్రేమికురాలిని. నేను జంతువులు తీసుకొచ్చి సంరక్షణ కేంద్రంలో పెడుతున్నాను. నాకున్నాయి. నేను అట్లా కాపాడుతున్నాను. కుక్కలే కాదు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంట్లో కూడా నేను తీసుకెళ్తా అని చెప్పేసి ఆవిడన్నది. సో, అది వివాదం వాళ్ళ మాట మాట పెరిగి చాలా పెద్దయిందన్నమాట. అటువైపు ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో, ఈ జర్నలిస్టు మీరు ఏసీలో కూర్చొని ఎటువంటి మాటలు చెప్తారు? బయట ప్రజలు తిరుగుతున్నారు. వాళ్ళకి తెలుస్తది బాధ నేను కూడా. మీరు ఏసీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఇటువంటి మాటలు చెప్పడానికి చాలా మందున్నారు మీలాగే. కానీ బయటకొచ్చి ఫీల్డ్‌లో ఉంటే తెలుస్తుంది ఆ బాధేంటో. కుక్కలు కరుస్తుంటే ప్రజల పిల్లలు పోతుంటే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మీకేం తెలుసని చెప్పి ఆయన కూడా గట్టిగా మాట్లాడారన్నమాట. గట్టిగా మాట్లాడేసరికి రేణుకా దేశాయ్ గారికి విపరీతమైన కోపమొచ్చి ఊగిపోయారావిడ. ఊగిపోయి మీకే పిల్లలున్నారా? మాకు లేరా? మా పిల్లలకి కరిసినా గాని అదే విధంగా మాకు బాధ అనిపిస్తది. సో, అలా అని జెప్పేసి మొత్తం కుక్కలన్నిటిని చంపడం కరెక్ట్ కాదని జెప్పేసి కుక్కల మీద అయితే ఈ వ్యవహారం చాలా పెద్ద రాద్ధాంతం అయిపోయింది. ఇది అక్కడితో ఆగిందా? అక్కడితో ఆగల. మళ్ళీ రేణుదేశాయ్ యొక్క పిల్లల్ని, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్‌ని కావాలని వదిలేసాడని జెప్పేసి విపరీతమైన ట్రోల్ చేస్తున్నారంట. రేణుదేశాయ్ గారే ప్రత్యేకించి ఒక వీడియో రిలీజ్ చేసి ఆవిడ చెప్పింది. ఏమని? పవన్ కళ్యాణ్ గారు నన్ను కావాలని వదిలేసారంట. నేను గయ్యాళి గంపనంట. ఏ విషయం ఏదైనా పట్టుబట్టి నేను బుర్రకి తినేస్తారంట. ఆ పనైనంత వరకు వదలనంట. అందుకే నా మీద చిరాకు పడి, నా మీద చిరాకొచ్చి వదిలేసాడని జెప్పేసి విపరీతమైన ట్రోల్ చేస్తారు. అంతేకాకుండా మీ పిల్లల్ని కుక్కలు కరిచి తిడుతది మీకు ఆ బాధ అని జెప్పేసి నన్ను విపరీతంగా అయితే నన్ను టార్చర్ పెడుతున్నారు. సోషల్ మీడియా పరంగా ఇది కరెక్ట్ కాదని జెప్పేసి ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. సో, ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక తలకాయ పోటుగా తయారైందన్నమాట. నేను యూట్యూబ్‌లోని అదే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు చూసాను. కామెంట్స్ కూడా చదివాను. దీంట్లో ఎక్కువ పర్సెంటేజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమని రాస్తున్నారు? "అమ్మ తల్లి మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. మీరు దయచేసి ఇటువంటి చిన్న చిన్న ఇష్యూల్లోకి వచ్చి అడ్డంగా ఇరుక్కుపోవద్దు.
ఇటువంటి చిన్న ఇష్యూస్ ఇయన్నీ కూడాను. ఇటువంటి ఈటి మీదకొచ్చి మీరు ఇరుక్కుపోయి, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్‌ని మీరు బాధ పెట్టొద్దు. ఎందుకంటే మీ మీద గౌరవం ఉందని జెప్పేసి చాలా మందయితే కామెంట్ చేస్తున్నారు. కానీ రేణు దేశాయ్ గారు మాత్రం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. కుక్కలంటే ఆవిడకి ప్రేమ. కుక్కల ప్రేమ గాబట్టి, కుక్కల మీద ఆవిడ ఈ యుద్ధం ప్రకటించినట్లు అనిపిస్తుంది నాకైతే. కానీ మన ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మాత్రం కుక్కల వల్ల చాలామంది అమాయకులు, చిన్న పిల్లలు చనిపోయారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కుక్కలు చాలా అగ్రెసివ్‌గా ఉన్నాయి. దాని గురించి గవర్నమెంట్ చాలా సీరియస్‌గా ఉంది. ఎందుకంటే కుక్కలన్నిట్లికి మాక్సిమం 90% నాకు తెలిసిన మట్టుకైతే రేబీస్ వచ్చేసి ఉంటది. కుక్కలన్నిట్లో కూడా రేబీస్ ఉంది. కుక్కలు కరవక్కల అలా గోరు గీకితే చాలు నాకు తెలిసిన మట్టుకైతే రేబీస్ అటాక్ అయిపోద్ది. రేబీస్ ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిపోయిందంటే వాళ్ళని కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే కుక్క గీరిన తర్వాత దాన్ని పట్టించుకోరు కొంతమంది. తెలీదు కూడా కొంతమందికి. అది స్లోగా స్లో పాయిజన్‌గా అది మెదడుకి వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆళ్ళు కుక్కలా ప్రవర్తించడం, తర్వాత 2, 3 నెలల తర్వాత చనిపోతారన్నమాట. సో, ఈ విధంగా ఆట్ల వల్ల ప్రమాదం ఉందని చెప్పేసి గవర్నమెంట్ అయితే దీని మీద ఇటువంటి యాక్షన్ తీసుకోబోతుంది మరి. ఈ పక్కన రేణు దేశాయ్ గారు మాత్రం చాలా సీరియస్‌గా ఉండి కుక్కలను కాపాడదాం అనుకుంటున్నారు. మరి ఏమవుతుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. మీకేమనిపిస్తుంది? రేణు దేశాయ్ గారు ఈ కుక్కల మీద చేస్తున్న పోరాటం కరెక్టా? లేక విలేకరులు ఆవిడని వ్యతిరేకంగా విమర్శించి అడగడం కరెక్టా? దీని మీద కామెంట్ చేస్తారనుకుంటున్నా. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.